క్లియర్ చేయాలి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇక్కడ నేను అంటే మిమ్మల్ని నిధించడానికి లేకపోతే మీ మాట చెప్పడానికి కాదు అధ్యక్ష. ఈ కార్పొరేషన్ సమావేశాలు కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ నిర్వహించే అధికారులందరూ కూడా ఒక విషయం తెలియజేయాలి అధ్యక్ష. 2024 ఎలక్షన్లో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆడపిల్ల నా డివిజన్కి సంబంధించి అధ్యక్ష ఇష్యూ చెప్పారు. ఒక అమ్మాయి మా పార్టీ ఏజెంట్గా పనిచేసిందనే ఒకే ఒక కారణంతో ప్రభుత్వం మారిన రోజు నుంచి కూడా ఆ కుటుంబాన్ని, ఎంత నిర్భయ కుటుంబం అంటే అధ్యక్ష, వాళ్ళిద్దరు భార్య భర్తలు పనిచేస్తే కానీ దాదాపు 20,000 తెచ్చుకోగలుగుతారు అధ్యక్ష. నెలంతా పనిచేస్తే ఆ కుటుంబం మీద పగబట్టి మా గవర్నమెంట్లో మేము పెట్టినటువంటి ఉద్యోగం ఆ అమ్మాయి నుంచి ఉద్యోగం తీసేసి అనేక రకాలుగా ఒకటి సంవత్సరం అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎక్కడ కూడా ఏ ప్రభావానికి అమ్మాయి నమ్మలేదనే ఉద్దేశంతో కేవలం అధ్యక్ష ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కమిషనర్ గారు అధ్యక్ష, కమిషనర్ ఒక ఐఏఎస్ అయ్యింది అటెండర్ కంటే హీనంగా ప్రవర్తించిన ఒక కమిషనర్ గారి గురించి మాట్లాడడానికి నేను ఇంకొక కమిషనర్ అంటున్నాను. ఈ ఏదైతే కనిపిస్తుంది అధ్యక్ష, 5 అంకణాలు ఇల్లు అధ్యక్ష. పాత మెట్టపాలెంలో 5 అంకణాలు ఇల్లు ఉంటే దానికి 2 అడుగుల బాత్రూమ్. ఆ అమ్మాయి 2 అడుగుల బాత్రూమ్ ఉంటే ఎక్కడ కూడా రోడ్ వైండింగ్ లో కానీ మార్కింగ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే బాత్రూమ్ విషయంలో లేదా ట్రైన్ కట్టేటప్పుడు మార్కింగ్ ఎక్కడ అడ్డం కూడా లేదు అధ్యక్ష. కేవలం దుర్మార్గంగా ఇంట్లో ఎవరు టైంలో ఒక ఆడపిల్ల ఉండే పరిస్థితులు పోయేసి పోలీసుల్ని వాళ్ళ అధికారులు పంపించి దుర్మార్గంగా ఇది పాల్పడ్డారు అధ్యక్ష. దేనికి చేశారంటే ఒక సమాధానం చెప్పండి. ఎందుకంటే అధ్యక్ష మహామహామంత్రులు పనిచేశారు ఇక్కడ. మహామహామంత్రులు ఈ కమిషన్ ఆకాశించి దిగుపడలేదు అధ్యక్ష. ఒక సమాధానం దీనికి అంటే ఎందుకు చేశారు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఏమి చేయాలి ఒక మాట చెప్పండి నిలబడగలంటారు అధ్యక్ష. దానికి సంబంధించి ఏం జరిగింది అందరు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష, అందరు ఇక్కడ ఉన్నారు. కమిషనర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే నాకు తెలియదు అన్నాడు అధ్యక్ష. ఆయన తెలియదు అని చెప్పి కమిషనర్ తెలియకుండా పోలీసులు అధికారులు పోతారు ఇక్కడ ఉన్నారు. అడగండి నెక్స్ట్ కౌన్సిల్ అధ్యక్ష. కౌన్సిల్ అవసరం లేదు అధ్యక్ష. దానికి కౌన్సిల్ లోనే సమాధానం చెప్పాలి. మీరు అడగండి, కనీసం అడగండి అధ్యక్ష. మీ పక్కన ఇక్కడ మీరు చెప్పేది మీకు నాకు అధ్యక్ష. మీడియా ద్వారా ప్రజలు తెలియాలి అధ్యక్ష. ఎంత దుర్మార్గం ఎందుకు ప్రవర్తించారు అధ్యక్ష? మీరునే మాట్లాడకూడదు కాదు అధ్యక్ష. నిపుణం ఉంది కమిషన్ అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పారు సమాధానం తెప్పించుకొని సమాధానం కావచ్చు అధ్యక్ష. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.